ఓ రామ ఎట్లా పోతాయో ఏమో. అబ్బా అబ్బా. ఏమైందమ్మా? ఎందుకోనే అప్పుడప్పుడు ఇగో ఈ చాతలను నొప్పి వత్తది. ఏంది? అవునే. అది గ్యాస్ మరి మళ్ళీ నువ్వు గిట్ల ఎత్తావు, తినవు చక్కగా, యార్లకు గింత గింత అంత తింటావు, నీళ్లు తాగుతావు, అందుకే అది నొప్పి ఎత్తన్నట్టున్నది గ్యాస్ గిట్లా. అది ఇక మళ్ళీ ఇంకా నువ్వు తినుడే చక్క తినమంటే అందులో సోమవారం ఒక్క పొద్దు, బేస్తారం ఒక్క పొద్దు, శుక్రవారం ఒక్క పొద్దు, గిన్నె ఒక్క పొద్దులా నీకు బాగా నొత్తుందా? అవునే బాగా దవాఖాన పోదామా? ఏం దవాఖాన పోదమ్మే, పాపం పెద్దోడే ఇంట్లోకు అన్నిటికీ ఖర్చులు రాయాలి ఇలా తిత్తాండు. వాడిని ఇబ్బంది పెట్టుడు ఇష్టం లేక పైసల కోసం ఆలోచించి చూపించుకుంటలేను. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నాయో లేవో అకనగల్ల. కాదత్తమ్మా, అంటే కోపం వస్తుంది కావచ్చు. ఇప్పుడు ఇంట్లోకి ఏం కావాలన్నా ప్రతి దానికైతే నీ పెద్ద కొడుకు చూసుకుంటాడు. ఇక చిన్న కొడుకు కన్న తల్లికి ఇట్లా అవుతుందంటే కూడా చూసుకోడా? ఆయన మరీ అంత అట్టిగానే ఉంటలేడు కదా, పని చేసుకొని ఇంత సంపాదిస్తాడు కదా అత్తమ్మా. అనడానికి కూడా కొంచెం అన్నా అది ఉండాలి. నా చిన్న కొడుకు దగ్గర ఏమున్నది అంటే కన్న తల్లికి పెట్టుకుంది ఏమిటికి? ఏమోనే, ఇక వాన్నేం అడగను. ఇప్పుడు మిక్కుటానికి వస్తుంది కాబట్టి అడుగుతానే, అడగక తప్పుతుందా? ఇక నా పానం కంటే ఎక్కువ నానే, వాళ్ళని అడగకుండా ఎందుకు ఊకుంటా? పానం మీదకి వచ్చినాక కూడా అడగానా నేను? ఏందిరా నాకు ఇట్లా నొప్పి వస్తుంది, మరి హాస్పిటల్ పోదాం, దవాఖాన ఖర్చుకు ఏమన్నా ఉన్నాయా లేవా, ఏమిస్తావు ఏం పెడతావు అడుగుతానే. ఇక పోవాలి ఈ మధ్య దవాఖానకు, వర్షం అయితే లేదు. అడుగు. సరేనే, అడిగి దవాఖాన పోతుంది.